హాయ్ ఫ్రెండ్స్, నడిచే శవాలైన జాంబీలు మనకు సినిమాల ద్వారా సుపరిచితమే. కానీ ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో ఉన్న తానా తోరాజా అనే ప్రాంతంలో అక్షరాల చనిపోయిన మనుషులను పూడ్చిపెట్టకుండా ఏళ్ల తరబడి వారిని తమ ఇంట్లోనే ఉంచుకుంటున్నారంటే మీరు నమ్ముతారా? షాకింగ్ విషయం ఏంటంటే వారు చనిపోయారని వారు భావించరు. కేవలం జబ్బు పడ్డారు అని నమ్ముతూ వారికి రోజు భోజనం పెడతారు, వారితో మాట్లాడుతూ ఉంటారు. అసలు శవాలు పాడవకుండా ఎలా ఉంటున్నాయి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో మరణాన్ని వేడుకగా మార్చిన ఆ వింతలోకం రహస్యాలను ఛేదిద్దాం. ఈ మిస్టరీ శతాబ్దాల నాటిది. తోరాజా ప్రజలకు మరణం అంటే ముగింపు కాదు, అది ఒక ప్రయాణం. ఒక వ్యక్తి చనిపోగానే వెంటనే అంత్యక్రియలు జరపరు. దానికి అయ్యే భారీ ఖర్చు కోసం డబ్బులు జమ చేసే వరకు ఆ మృతదేహాన్ని ఇంట్లోని ఒక ప్రత్యేక గదిలో ఉంచుతారు. విస్తుగొలిపే విషయం ఏంటంటే ఆ శవం పక్కనే కూడా కుటుంబ సభ్యులు నిద్రపోతారు, తింటూ ఉంటారు. ఆ మృతదేహాన్ని అచ్చం బతికున్న మనిషిలాగే గౌరవిస్తారు. అసలు ఆ శవాలు దుర్వాసన రాకుండా కుళ్ళిపోకుండా ఎలా ఉంటున్నాయి? ప్రాచీన కాలంలో వారు కొన్ని అరుదైన మొక్కల రసాలను, ఫార్మాలిన్ వంటి పదార్థాలను వాడేవారు. నేడు ఆధునిక ఇంజెక్షన్లు ఇస్తున్నారు. దీనివల్ల ఆ మృతదేహాలు మమ్మీలుగా మారిపోతాయి. తాజా బయోకెమికల్ సిమ్యులేషన్స్ ప్రకారం అక్కడి వాతావరణం, వారు వాడే ఆ రసాయనాల వల్ల శరీరంలోని కణాలు గడ్డకట్టి కుళ్ళిపోవడాన్ని ఆపేస్తాయని తెలిసిందే.